అంశము యెరూషలేము యొక్క క్షేమం కొరకు మన మధ్యనటువంటి మోహన్ రాజు గారు నడిపిస్తారండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ గొప్ప అవకాశం కలిగించిన మరి పెద్దలకు అలాగనే నడిపిస్తున్న అధ్యక్షుల వారికి మా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. పీస్ అసోసియేషన్ అనబడిన అగనంపూడి ప్రాంతం నుంచి మేమందరం వచ్చి ఉన్నాం. ఈ యొక్క యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపరచబడిన మరి ప్రార్థనా యోధుల యొక్క పేర్లు: పాస్టర్ జేమ్స్ పాల్ గారు, అలాగనే పాస్టర్ జోసెఫ్ సుబ్బారావు గారు, అలాగనే బ్రదర్ మోహన్, అలాగనే పాస్టర్ జాన్ స్టీవెన్ గారు, అలాగే పాస్టర్ విజయ్ కుమార్ రాయ్ గారు, అలాగనే సహోదరి ప్రభుకుమారి గారు, అలాగే పాస్టర్ ఇలీషా గారు, పాస్టర్ భరత్ కుమార్ గారు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముల తండ్రి, స్తోత్రముల దేవా, సర్వశక్తిమంతుడవు, మహోన్నతుడవు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభా, నీ ప్రజలు, నీవు ఏర్పరచుకున్న జనాంగం ఇజ్రాయెల్ ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీ సన్నిధి ఎప్పుడూ వారికి తోడుగా ఉంచండి ప్రభా. వారి చుట్టుపక్కల ఉన్న ఎన్ని శత్రు దేశాలు వారిపై ప్రభా తండ్రి, ఇదిగో నైనా ప్రభా దాడి చేసినప్పటికీ కూడా నీ ప్రజల పక్షాన మీరు ప్రభా పోరాడి వారికి జయమును దయచేయండి ప్రభా. నీ బిడ్డలకు మంచి జ్ఞానమునివ్వండి ప్రభా. ఇదిగో తండ్రి, మంచి ఆరోగ్యముని బిడ్డలకు దయచేయండి. వారు పరిపాలిస్తున్న పరిపాలనలో కూడా నీ సన్నిధి తోడుగా ఉంచండి. తన యొక్క ప్రధానాలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని నడిపించి నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరలోక తండ్రి. పరిశుద్ధుడా, మీ గన్నామానికి వందనం, స్తోత్రం ప్రభా. యెరూషలేములో ఉన్నటువంటి 73.6% యూదులు, అలాగే 18.1% ఇస్లామ్స్, వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకొని వారి క్షేమంగా నాయన ఉండుటకును, అలాగే 1.9% ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారు నాయన. వీరందరూ కూడా మిమ్మల్ని దేవునిగా ఎరిగి మీ రాజ్యానికి వారసులకు సహాయం దయచేయమని యేసునామంలో స్తుతించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నీ దేహపు అవయవాలుగా మమ్మల్ని ఇక్కడ ఐక్యపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పరిమితి చేయుటకు నీవు చూపుచున్నటువంటి కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో దేవా ప్రభువా, అనాది కాలం మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి ప్రభువా, నీవెన్నుకున్నటువంటి నీ ప్రజలు దేవా ప్రభువా, నీవు నిర్మించినటువంటి రాజ్యాలు పతన స్థితిలోనూ పాడైపోయిన స్థితిలోనూ ఉన్నప్పుడు తండ్రి ప్రభువా, నీ నిబంధనను జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభువా, ఆ నిబంధనను ఎత్తుపట్టి కొంతమంది వ్యక్తులు, కొన్ని సమూహాలు నీ వైపు తిరిగి ప్రార్థించినప్పుడు తండ్రి ప్రభువా, ఆ పరిస్థితులను చక్కబెట్టినటువంటి దేవుడవు, ఆ రాజ్యాలను తిరిగి నిర్మించినటువంటి దేవుడవు, నీ నామాన్ని హెచ్చించుకున్నటువంటి దేవుడవు, నీ నామాన్ని ఘనపరుచుకున్నటువంటి దేవుడవు ప్రభువా. ఇప్పటి కాలమందు తండ్రి ప్రభువా, ఈ అంత్యకాలంలో తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభువా, ప్రపంచంలో ఉన్నటువంటి ఇదిగో నీ రక్తంలో రక్షించబడి తండ్రి ప్రభువా పునర్జన్మించబడినటువంటి నీ పిల్లలంగా తండ్రి ప్రభువా, నీ నిత్య రాజ్య స్థాపన కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి ప్రభువా, యెరూషలేము దాని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో శత్రు రాజ్యాలు తండ్రి ప్రభువా, శత్రుమూకలు తండ్రి ప్రభువా, యెరూషలేము వైపు తండ్రి ప్రభువా దడ్డెచ్చుచూ ఉండగా తండ్రి ప్రభువా, నీ జ్ఞానం ఇచ్చి తండ్రి ప్రభువా, ఇదిగో నీ తెలివితోను తండ్రి ప్రభువా రాజ్యాలను ఎదుర్కోవడానికి, ఆ శత్రు సమూహాలను సంహరించడానికి తండ్రి ప్రభువా నీవు కృప చూపించమని, అధికారులకు తండ్రి ప్రభువా మరింత జ్ఞానాన్ని అనుగ్రహించమని, మరి ముఖ్యంగా తండ్రి ప్రభువా నీవు భీకరుడు అయిన భయంకరుడు అయిన గొప్ప దేవుడవు మాత్రమే కాదు కానీ ప్రేమామయుడవు, కృపామయుడవు, కరుణామయుడవు గనుక తండ్రి ప్రభువా, ఈ యుద్ధ వాతావరణాల్లో తండ్రి ప్రభువా మరణించుచున్నటువంటి చిన్నపిల్లలను తండ్రి ప్రభువా, ఇదిగో బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని నీ సర్వాధికారం చొప్పున, నీ సార్వభౌమాధికారం చొప్పున న్యాయము జరిగించమని ప్రార్థించి నజరేయుడగు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొనిచున్నాం మా పరమ తండ్రి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ పాదసందులో ప్రభువా పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉగ్రవాద పరిస్థితుల గురించి నీ పాదసందుకు వస్తున్నాం ప్రభువా. ప్రతి పరిస్థితిని చక్కపరిచే గొప్ప దేవుడు ప్రభువా. వారి మధ్య ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన ఉగ్రవాద పరిస్థితి నుండి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రపంచ ప్రార్థనలో ప్రభు మేమందరము కలిసి యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నాం. దాని క్షేమమే మా క్షేమం కాబట్టి మరొకసారి ఉగ్రవాద పరిస్థితి నుండి విడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సకలాశీర్వాదాలకి కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, యెరూషలేము మీ ప్రియ పట్టణము. యెరూషలేము పొరుగు దేశాలైనటువంటి లెబానోన్ నిమిత్తము, సిరియా నిమిత్తము, జోర్డాన్ నిమిత్తము,
ఈజిప్ట్ నిమిత్తము, పాలస్తీనా నిమిత్తం. యెరూషలేము ఎడల ఈ యొక్క దేశాలకి నాయన ఉన్నటువంటి వివాదములన్నిటినీ తీసివేసి, శత్రుత్వమును తీసివేసి, మిత్రత్వమును కలుగు చేయమని యేసుక్రీస్తు జీవము గల నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడి మహోన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. అయా, ప్రతి పట్టణము, జిల్లా, గ్రామము, దేశం, యావత్ ప్రపంచము కూడా నాయన స్తుతింపబడుతున్న దేవుడు ఎవరంటే అది నీ ఒక్కడివే ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ప్రపంచమంతా చెదిరిన యూదులకు ఎటువంటి ఆటంకములు లేకుండా తిరిగి స్వదేశంకు చేరుకునేలాగా నీ కృపా కాపుదల దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మహాగణుడైన మా తండ్రి, మీకు వందనాలు. మరొక పర్యాయం మీ పాదాల సన్నిధికి చేరి స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చావు. ఇంతమంది ప్రార్థన యోధులతో కలిసి ప్రార్థించే ధన్యతనిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ ప్రియ పట్టణం అయ్యా యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యెరూషలేముతో ప్రభా వ్యతిరేకత కలిగి నేనే యుద్ధానికి సిద్ధపడుతున్న ప్రతి పరిస్థితులను అయ్యా యుద్ధ వాతావరణం లేకుండా తీసివేసి, నేనే వ్యతిరేక దేశాలన్నింటినీ అనుకూల దేశాలుగా మార్చి యెరూషలేమును క్షేమం కలుగు చేయమని, యెరూషలేము ద్వారా మా దేశానికి కూడా సరైనటువంటి మిత్రబంధమును ఏర్పరచమని, యెరూషలేమునికే ద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మహోన్నతుడా, మీ నామకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల వేళలో ప్రభా మేమందరం ప్రభా మేమేకమై అనేకమైన అంశముల చేత నీ పాద చెంత పెట్టి ఉన్నాం. ఇంతవరకు ప్రార్థించిన వాటిని మీరు విని ఉన్న దేవుడివి, ఇక మీదట ప్రార్థించబోతున్న వాటిని కూడా మీరు వింటున్న దేవుడిగా ఉన్నావు. దేవా, ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రభా ప్రపంచంలో ఉన్న ప్రతి ద్వీపాల కొరకు అయా తండ్రి నాయన ప్రతి ఐలాండ్ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. అండమాన్, మాల్డీవ్స్ అండ్ బాలి అండ్ మిలోస్ అండ్ ఫీజీ అండ్ పల్వాన్ అండ్ ప్రభా వియత్నాం, ఈ యొక్క ప్రభా తండ్రి నాయన ద్వీపాలన్నింటిని మీరు ఆశీర్వదించండి. అక్కడున్న ప్రజల కొరకు, వారి క్షేమం కొరకు, వారి రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి కనులకు ప్రభా తండ్రి ఉన్న గుడ్డితనం తీసి ప్రభా క్రీస్తు రక్తము చేత వారిని కడిగి ప్రభా క్రీస్తు కొరకు వారి జీవితాలని ప్రభా సమర్పించుకొని ఆయా వారి జీవితాలని కొరకు జీవించే కృపను మీద దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వశక్తిమంతుడు తండ్రి యేసయ్యకి స్తోత్రం నాయన. యెరూషలేమును కోరుకున్న వాడివి నాయన, ఆ యొక్క జనమును నాయన నీ హక్కుని చేర్చుకుంటున్న వాడివి. మరొక్కసారి నీ ప్రేమ మాధుర్యతతో నాయన యెరూషలేములో నివాసము చేస్తున్న యూదా ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలని, వారికి అనుసంధానంగా ఉంటున్న ప్రజలందరినీ మీ స్వాధీనంలో పెట్టుకొని మరొక్కసారి నీ ఉన్నావని ఆ కాలములో నువ్వు బయలుపరిచిన అద్భుతమైన నాయన, మహిమ కలిగిన నాయన నా తండ్రి నీ నామ బలమును మరొకసారి మీరు చూపించి సర్వజనుల కన్నులు తెరవబడేట్టుగా నీ కార్యములు జరిగిస్తారని, ఘనమైన క్షేమంతో నాయన వారిని నిన్ను స్తుతించి ప్రభా నీ రక్షణను కనుగొనగలిగే భాగ్యము వారికి దయచేస్తారని యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తర్వాత అంశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొరకు, అదే రీతిగా విశాఖపట్నం కొరకు ప్రార్థన చేయబడుతుంది.